అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో భోగి కదా, భోగి రోజని నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఇంటి ముందు గుమ్మడికాయల ముగ్గు బియ్యం పిండితోటి వేసాను. భోగి రోజు గుమ్మడికాయల ముగ్గు వేస్తే చాలా మంచిదంట, అందుకనే వేసాను అనమాట. ఇందులో ఉన్నది యాలకుల మాలండి. యాలకుల మాలు నేను వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం సమర్పిస్తానని ఒక వీడియోలో పెట్టాను కదా. ఆ మాలలు ఏం చేస్తానన్నది నేను ఈ వీడియోలోనే చూపిస్తున్నాను అనమాట. అయితే ఇది హోమపాత్ర మా ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి. ఆ తరువాత సమిదలు, తర్వాత ఆవు పిడకలు, ఆవు నెయ్యి వేసి హోమం వెలిగించి ఒక్కొక్క మాల సమర్పిస్తున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల ఎందుకు సమర్పిస్తున్నానని కొంతమందికి డౌట్ రావచ్చు. ఏదైనా మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే వెంకటేశ్వర స్వామికి 1 సంవత్సరం పాటు ప్రతి శనివారం యాలకుల మాల సమర్పిస్తే మన ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తగ్గుతాయి అని నేను విన్నాను. అందుకనే నేను ఆచరించి మీ అందరికీ చెప్తున్నాను అనమాట. అయితే అందుకు నేను ఒక 5-6 నెలలుగా ఉంచిన మాలలండి. అవి వారం కొత్త మాల వేస్తూ ఉంటాం కదా, ఆ మాల తీసేసి ఒక పక్కన పెట్టి తర్వాత కొత్త మాల ప్రతి శనివారం వేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ రోజులు ఉంచాను కదా, ఈరోజు భోగి కదా, అందుకనే హోమంలో వేసేస్తున్నాను. అయితే కొంతమంది స్వామికి సమర్పించేస్తే డబ్బులు కోట్లు వచ్చి పడిపోతాయా అన్నది కొంతమందికి డౌట్ రావచ్చు. కోట్లు వచ్చి పడిపోవండి. మన డబ్బు పరంగా ఏదైనా ఇబ్బంది పడ్డాము అంటే ఏదో ఒక సాయం అనేది మనకి అందుతుందన్నమాట. ఒక ఆఫీస్లో అనుకోండి, ఒక బోనస్ రావడము, లేకపోతే ఎవరైనా మనకి ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వడము, అలాగే ఏదో ఒక హెల్ప్ అనేది అందుతుంది. స్వామికి ఇలాగా సమర్పించడం వల్ల ఏదైనా నమ్మకంతో చేయాలండి, ఏదో డౌట్స్తో కాదు. ఏదైనా నిజంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అంటే మీరు ఇలా చేసి చూడండి, తప్పకుండా తేడా అనేది తెలుస్తుంది. నేను ఆచరించి మీకు చెప్తున్నాను అనమాట. రేపు సంక్రాంతి కదా, పితృదేవతలను కూడా రేపు మనం కొంతమంది పూజిస్తారు, వాళ్ళకి బట్టలు సమర్పించడం ఇంకా అలా చేస్తారు. కొంతమంది స్వయంపాకం ఇస్తారు గుళ్ళో అర్చకులకి. మేమైతే స్వయంపాకం ఇస్తానండి నేను. అయితే ఇంట్లో ఉన్న వస్తువులు వాడను, బయటికి వెళ్ళి ఫ్రెష్గా కొనే తీసుకొస్తాం. ఇంట్లో అన్నీ ఉన్నా సరే అవి మనం వాడినవి ఇవ్వకూడదండి, అందుకనే బయటకు వెళ్తున్నాము. తరువాత నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారన్నమాట, బూడిద గుమ్మడికాయ కూడా మనం అర్చకుడికి దానం ఇస్తే మన ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయని నేను విన్నాను. అందుకనే బూడిద గుమ్మడికాయ కూడా ఈ ఇయర్ అయితే నేను కొంటున్నాను. కొంతమంది కొంతమంది తెలియదని మీకు చూపిస్తున్నాను అనమాట. బూడిద గుమ్మడికాయ ఇంకా ఆ వీడియోలో చూసాను కదా, అలా ఉంటుంది. ఆ తర్వాత మేము డిమార్ట్కి వచ్చామండి. నేను అర్చకులకి ఏమేమి స్వయంపాకం ఇస్తానన్నది రేపటి వీడియోలో చెప్తాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ.